మానవ జన్మ 2 రకాలుగా ప్రాప్తిస్తుంది. ఒకటి పూర్వజన్మలోని శుభ సంస్కారం మీద ఆధారపడి ప్రాప్తిస్తుంది. ఇంకొకటి టర్న్ వైజ్ ఉంటుంది. ఒక విధానం ఉంది ప్రభువుది, పరమాత్మునిది. అంటే ప్రతి ఒక్క ప్రాణికి 84,00,000 ప్రకారాలైన ప్రాణుల యొక్క జీవితంలో ఈ దశలన్నీ గడచిన పిమ్మట ఒక మానవ శరీరము అవశ్యము ప్రాప్తిస్తుంది. ఈ పరమేశ్వరుడైన కబీర్ గారి విశేషమైన దయ ఉన్నది మన ప్రాణుల మీద. ఇంకా ఏ కారణంగా వివసుడై ఈ కాలుడు మనకి మానవ జన్మ ఇచ్చి తీరవలసిందే. ఇంకా ఈ మానవ శరీరము మనకి ఒక గోల్డెన్ ఛాన్స్ అవుతుంది. ఒక సువర్ణమైన అవకాశం అవుతుంది. సుకర్మలాచరించడానికి, దాన ధర్మాలు చేయడానికి, ఇంకా మోక్ష ప్రాప్తి కొరకు. మానవ శరీరము పొందినప్పటికీ మనము మోక్ష ప్రాప్తికి ప్రయత్నించటం లేదు. ఇది అతిపెద్ద అపరాధము. దానికి కారణం ఏమిటి? దాని కారణం ఏంటంటే ఎవరైతే మానవ శరీరాన్ని ప్రాప్తించుకున్న ప్రాణులు, ఎవరైతే పూర్వజన్మ సంస్కారంతో మానవ జన్మను పొందారో, వారు పరమాత్ముని యందు భక్తి కోసము తప్పకుండా ఎక్కడో ఒకచోట సమ్మిళితమవుతారు. కావాలంటే వారు పరంపరానుగతమైన సాధనలు చేసినా, ఎవరినైనా గురువుగా చేసుకుని వారిని అనుసరించిన భక్తి మార్గంలో నడిస్తే, వారు భక్తి లేకుండా భగవంతుని రహితంగా ఉండలేరు. వారు దుఃఖంలో స్మరించనీయండి, సుఖంలో స్మరించనీయండి. ఇంకో రెండో విధమైన ప్రాణులు ఎవరైతే ఉంటారో, టర్న్ వైజ్ అంటే నంబరు 84,00,000 యోనులలో కష్టాలను భరించి, వారెవరైతే మానవ శరీరాన్ని ప్రాప్తించుకుంటారో భక్తిని ఆచరించరు. వారి స్వభావం పశువులలాగే ఉంటుంది. వ్యర్థాలాపనలతో సారా తాగటం, మాంసం తినటం, పోట్లాడటం, అర్థం లేకుండా ఎవరో ఒకరితో పశువుల్లాగా వెళ్ళి, వేరే వాళ్ళని అర్థం లేకుండా వెళ్ళి ఢీకొనటం, తగాదాలు పెంచుకోవటం. ఆ ప్రాణులు ఆ టైపు తగాదాలే చేస్తూ శాంతియుతమైన ఇళ్లలో మంటలు రేపుతారు.